హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఆంధ్ర అండ్ బెంగళూరు ఫుడ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ కొత్తిమీర చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మసాలా కోసం ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు నిండా మనం కొత్తిమీరని తీసుకోవాలి. కొత్తిమీర క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉన్న టేస్ట్ బాగుంటుందండి. అలాగే 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి, ఒక 7 వరకు మన కారంకి తగినంత పచ్చిమిరపకాయలని కూడా మనం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్లా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం ప్యాన్ హీట్ చేసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని మనం బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ మనకి బాగా హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయలు మనకి సాఫ్ట్గా మగ్గేలా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకి ఉల్లిపాయలు సాఫ్ట్గా మనకి ఫ్రై అయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్నటువంటి 2 టమాటాలని కూడా వేసుకొని వీటిని కూడా మనం సాఫ్ట్గా మెత్తగా మనం మగ్గించుకోవాలి. టమాటా కూడా మనకి ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ముందుగా మనం గ్రైండ్ చేసుకున్నటువంటి కొత్తిమీర పేస్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ మసాలా అంతటిని లో టు మీడియం ఫ్లేమ్ మీదే పచ్చివాసన పోయి ఆయిల్ పైకి రిలీజ్ అయ్యే వరకు బాగా మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా మనకి పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత వాష్ చేసుకున్నటువంటి 1/2 kg చికెన్, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టేలా మనం బాగా కలుపుకోవాలి. ఇలా మనం చికెన్ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఈ చికెన్ని మనం బాగా కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఈ చికెన్లో నుంచి వాటర్ అనేది బయటికి బాగా రిలీజ్ అయ్యి 50% మనకి చికెన్ కుక్ అయి ఉంటుంది. తర్వాత ఇందులో మనం కారం కొంచెం ఎక్కువ కావాలనుకుంటే 1/2 టీ స్పూను కారపొడి, అలాగే రుచికి సరిపడినంత అంటే 1 టీ స్పూన్ వరకు చింతపండు రసాన్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా మనం కలుపుకోవాలి. తర్వాత ఇందులో ఒక కప్పు నిండా మనం వాటర్ని వేసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత ఈ కర్రీ అంతటిని మనం బాగా కలిపి ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత ఈ కర్రీ అనేది మనకి బాగా కుక్ అయి ఉంటుందండి. మరొక 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకి కర్రీ అంతా బాగా దగ్గర పడుతుంది. ఇప్పుడు 1.5 టీ స్పూన్ వరకు హోమ్ మేడ్ గరం మసాలా, అలాగే 1 టీ స్పూన్ ఇలా మనం క్రష్ చేసుకున్నటువంటి కసూరి మేతిని కూడా మనం వేసుకోవాలి. ఈ కసూరి మేతి వేసుకోవటం వల్ల కర్రీ అనేది మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ మసాలా అంతటిని ఒకసారి మనం బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, టేస్టీగా ఉండే కొత్తిమీర చికెన్ ఫ్రై రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.